లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు తేలు కుట్టిన దొంగ. పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి పెట్టండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కే 5 లక్షల రూపాయలు లాటరీ తగిలింది. అయితే విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగల్లేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు. అందుకే ఎల్లయ్య, నీకు 25,000 రూపాయలు లాటరీ తగిలింది. అయినా ఆ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్లకు తెలిస్తే ఇంకా అంతే. నేను ఎలాగూ రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఓ 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువు తీసుకుని వెళ్ళాను. ఓ పని చెయ్యండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించేశాడు మాధవయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్ళాడు మాధవయ్య. అక్కడ ఏజెంటును కలిసి లాటరీ టికెట్ చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఆ ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నంబర్లకు లాటరీ వచ్చిందని అచ్చయింది. ఈరోజు సరైన నంబర్లు ప్రకటించారు అన్నాడు. అంతే, మాధవయ్య గుండె గుబేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామనుకుని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలు కుట్టిన దొంగలాగా మిన్నకుండిపోయాడు.